తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉమ్మడి వరంగల్ను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గొప్ప చారిత్రక నేపథ్యమున్న వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీని రెండవ రాజధానిగా పరిగణించాలని ఉమ్మడి జిల్లా తరఫున సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, భూగర్భ డ్రైనేజ్, రింగ్ రోడ్, కాళేజీ కళాక్షేత్రం, మమనూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వన మహోత్సవం, మహిళా శక్తి కార్యక్రమం తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులతో సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని చెప్పారు కొండా సురేఖ. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మమ్నూర్ ఎయిర్పోర్ట్, ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్, ఇండస్ట్రియల్ కారిడార్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ లేదంటే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి. అలాగే మమ్నూర్ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు రైతులు, జిఎంఆర్ సంస్థ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం, ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు ఆర్థిక సహాయం, వరంగల్ బస్టాండ్కు నిధులు, కార్పొరేషన్ బిల్డింగ్ నిర్మాణం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, ఆయుర్వేదిక్ హాస్పిటల్, స్టేడియం నిర్మాణం, దేవునూరు గుట్టలపై టూరిజం, ఫోర్ట్ వరంగల్ సుందరీకరణ, ఎంజీఎంలో సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి కావలసిన ప్రపోజల్స్ అందిస్తామని సురేఖ వివరించారు. మరోవైపు వరంగల్ మహానగరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటుగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం సమీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. నగర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు ఆయన. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను రివ్యూ చేశారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులతో కూడా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. ఇక వరంగల్ సమీక్ష సమావేశానికి కావలసిన పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులకు సీఎంఓ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అండర్ డ్రైనేజీ పనులు, ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటుగా పరిధిలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపు చూసేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఓరుగల్లు పర్యటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అలాగే వరంగల్ను రెండవ క్యాపిటల్గా చేసే అవకాశాలున్నాయని, అలాగే వరంగల్ నగరాన్ని సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తామని, అత్యంత ప్రాధాన్యతతో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ఆయన రివ్యూ మీటింగ్స్ కూడా అటెండ్ చేశారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. మూర్తి, హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి చేస్తున్నారో అదే స్థాయిలో వరంగల్ మహానగరాన్ని, వరంగల్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు
డే అంతా కూడా వరంగల్ జిల్లాలో పర్యటించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏ మేరకు జరుగుతున్నాయి, ఏ మేరకు పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయంటూ కూడా మొత్తం రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఉదయం 12:50 వరంగల్ జిల్లాలోని సంగమం ఉన్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చేరుకున్నారు. అక్కడ మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అన్ని వివరాలు సేకరించారు. ఇంత మేరకు కాకతీయ మెగా టెక్స్టైల్ సంబంధించిన పనులు కొనసాగి ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, స్థానికే సంబంధించినటువంటి వారందరికీ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇంకా కాకతీయ మెగా టెక్స్టైల్ సంబంధించినటువంటి ఏ కంపెనీలు వచ్చాయి, ఏ కంపెనీలు తీసుకొస్తే ఎంత మేరకు ఉపయోగపడుతుందంటే కూడా స్థానిక అధికారులతో అన్ని వివరాలు సేకరించి స్థానిక మంత్రి కొండా సురేఖ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి, స్థానిక అధికారులకు కూడా పలు సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి పాత సెంట్రల్ జైలు స్థలంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మాణం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నిర్మాణం కొనసాగుతుంది. కానీ కొంత ఆలస్యం జరుగుతున్నప్పుడు కూడా ఎందు మేరకు ఆలస్యం జరుగుతుంది, హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం కేవలం 12 అంతస్తుల హాస్పిటల్ మాత్రమే నిర్మించాలి, కానీ 24 అంతస్తుల హాస్పిటల్ను ఏ మేరకు నిర్వహించారు, ఎందుకు వ్యయం సంబంధించినటువంటి ఖర్చు అంచనాలు పెంచారంటూ కూడా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం వరంగల్ నగరానికి కావచ్చు, వరంగల్ జిల్లాలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కీలకంగా 24 అంతస్తుల సంబంధించినటువంటి ఆసుపత్రి నిర్మించబోతా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిర్మాణంలో ఎందుకు ఆలస్యం జరిగింది, నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, నిర్మాణంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా పూర్తిగా ఒక 14 నిమిషాల పాటు ఆసుపత్రి ప్రాంగణాన్నంతా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు 5 మంత్రులు కూడా స్థానిక మంత్రులంతా పర్యవేక్షించి వైద్య ఆరోగ్యకు సంబంధించిన అధికారులపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ఎలాంటి అప్రూవల్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని సీఎం అధికారులు ప్రశ్నించారు. కేవలం మౌలిక ఆదేశాలతో 620 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటంటూ కూడా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నిర్మాణ వ్యయంపై పూర్తి సమాచారం, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించింది. అక్కడి నుంచి నేరుగా హనుమకొండ కలెక్టరేట్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల గౌరవ వందనం తర్వాత అక్కడి నుంచి మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ కావచ్చు, ప్రధానంగా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అభివృద్ధిపై కావచ్చు, నగరంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నాలాకు సంబంధించి కావచ్చు, అండర్ డ్రైనేజీ విషయానికి సంబంధించి కావచ్చు, భూగర్భ సంబంధించినటువంటి విషయానికి కావచ్చు, ఇటు మామనూరు ఎయిర్పోర్ట్కి సంబంధించిన కావచ్చు, కాళోజీ కళాక్షేత్రం కావచ్చు, ఏ మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పనులు ఇంకా ఏ మేరకు ముందుకెళ్తున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇంకా తొందరగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం అంటూ కూడా 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా హనుమకొండ కలెక్టరేట్లో మొత్తం వరంగల్ సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు సీతక్క, సురేఖ, మిగతా కొమ్మటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యేలంతా కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు కావచ్చు మీరందరూ కూడా హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్తో సమానంగా ఉన్నటువంటి వరంగల్ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ అధికారులందరికీ కూడా ఆదేశించి తెలిసింది. హెరిటేజ్ సిటీగా ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సమీక్షా సమావేశంలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమయ్యేటువంటి నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ను తీసుకురావాలి, వరంగల్ను అభివృద్ధి చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తే రెండో రాజధానిగా ఉంటుందంటూ కూడా మొత్తం మొన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొండా సురేఖ కూడా తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ ఉంది, తప్పకుండా రెండో రాజధానిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ.